మామిడికాయ ముక్కలు ఉన్నాయి. అదేసి మామిడికాయ పెద్ద చేపది పులుసు పెడతా ఇప్పుడు. రండి. తల, తోక అట్లాంటివి వండేసుకుని మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ అట్టి పెట్టా కాసిని. చూసారా? కొంచెమే, ఎక్కువ అక్కర్లా. ఇదిగో కొంచెం 2 నిమ్మకాయలు అంత ఉంటుంది చింతపండు ఉడకబెడుతున్నా. మామిడికాయ ముక్కలు వేసినా కూడా చింతపండు వేయాలి. ఇదిగో అమ్మ చూడండి, అల్లం ముందు వేయకోకుండా ఇలా ఉడికేటప్పుడు వేస్తున్నా. ఇలా పెట్టాను, కొత్తిమీర వేసేసా, అల్లం అన్నీ వేసేసా. సూపర్. కారం, ఉప్పు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. మొన్న అప్పుడు 2 రోజులు కొంచెం చదివాను. ఇది మళ్ళీ మొన్న సాయంత్రం వచ్చింది. ఈ జల్లలు పులుసు చేశాను కదా, అది వచ్చింది. దానికి వచ్చిన కామెంట్స్ చూస్తా. ఓకేనమ్మా. 40 దాకా ఉన్నాయి. వన్డే మా గలాజ అది గల్లా జయ అనుకుంటా, గల్లా జయ అనుకుంటామ్మా. 4014. నమస్తే అమ్మా, మీ వంటలు బాగుంటాయమ్మా. నమస్కారం చేసి మీరు సొంత ఇల్లు తీసుకోవచ్చు కదమ్మా. రెంట్ ఇల్లు మారాలి అంటే మీరు ఇబ్బంది పడతారు కదమ్మా. నేను ఏమైనా తప్పుగా అంటే క్షమించనమ్మా. తప్పేమీ లేదమ్మా. నిజమే, నాకే ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే ఎలా అనే పరిస్థితులు నిజంగా అప్పుడు లేం కదా. కానీ నాకు ఐడియా లేదమ్మా. ఏంటంటే పిల్లలందరికీ ఇళ్ళు ఉన్నాయి, పిల్లలందరి ఇళ్ళల్లో నాకు రూమ్ ఉంది. ఇదే పోయా నేను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకప్పుడు అనుకున్నా నేను సపరేట్గా ఉండాలనేది ఒక ఆలోచన ఉండేది. సపరేట్గా ఎక్కడ ఉండాలి అనే ఆలోచన లేదు. మనకేదో ఇంత వచ్చేది ఉంది కదా నెలకి, ఆ రెంట్ ఇంట్లో ఉంటే మాత్రం ఏమవుతుంది అన్న వద్దులో ఉండేదాన్ని. అందుకని అది చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు నిజంగానే ఇల్లు మారాలంటే చాలా కష్టం. నా వయసు వాళ్ళకి ఎవ్వరు ఉండరు కదా తోడు. ఎప్పుడన్నా కాసేపు, ఎప్పుడన్నా సంధ్య వచ్చో కాసేపు, ఎప్పుడన్నా హరిప్రియ వచ్చో కాసేపు ఇట్లా చేసేవాళ్ళు తప్పితే ఇల్లంతా ఎక్కడ ఏం సర్దుకుంటే ఎలా ఉంటుందో నాకే కదా తెలుసు. మళ్ళీ నేనే కదా వెతుక్కోవాలి. అందుకని చాలా కష్టపడ్డానమ్మా. ఆ ఇంట్లో ఉండగా తీసేయడానికి 1 నెల పట్టింది. ఈ ఇంట్లోకి వచ్చిన సర్దుకోవటానికి నెల పట్టింది. 2 నెలలు చాలా నీరసపడిపోయా. ఇది నిజమే. అది ఇల్లు మారటం అంటే చాలా కష్టం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఏం అనుకునేది ఏముంది ఇందులో, సలహానే కదా ఇది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సాంగ్ చాలా చాలా బాగుంది అమ్మ. ఎవరు? దాసరి సత్య అమ్మ. సాంగ్ చాలా చాలా బాగుందని రాసావమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మ. మాధవి, మీ దేశభక్తికి లవ్స్ పెట్టి యూ స్వీటీ అని పెట్టావమ్మా. చాలా థ్యాంక్స్. అని ఇప్పుడేమో కనమ్మ, చదువుకునే రోజుల్లో అది కూడా ఉండేది. పొద్దున్నే మరి మనం ఇవన్నీ పాడుకునేవాళ్ళం కదా, వందే మాత్రం ఇవన్నీ పాడుకునేవాళ్ళం కదమ్మా. స్కూల్కి వెళ్ళగానే ప్రార్థనలు. అప్పుడు దేశభక్తి కూడా మన మైండ్లో మన చదువుతో పాటు అది కూడా లిమితమై ఉండేది. అందుకని అలాంటప్పుడు ఈ పాటలు, సినిమాలో ఈ పాట వచ్చిందా పడేద్దాం అన్నట్టు ఏదైనా దేశభక్తికి సంబంధించింది ఉంటే చాలు, ఆ సినిమా పాట సరే పాడేసేవాళ్ళు. అలా అనమాట. అందుకని అవన్నీ నాకు గుర్తులు ఉన్నాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. విమలా కుమారి అమ్మ, చిన్న చేపల కూర చాలా బాగుంది. పాట కూడా చాలా బాగుంది. నాకు కూడా ఏడుపు వచ్చింది. లవ్స్ పెట్టాము. అవును, ఎవరికైనా ఆ ఇది ఉంటే మనకి ఏమంటారు అది భక్తి. ఇప్పుడు భగవంతుడు తలుచుకుంటే మన గుండెలు ఎలా ఇదవుతాయి, అలాగే వాళ్ళని తలుచుకున్నా కూడా, వాళ్ళ త్యాగాలు తలుచుకున్నా కూడా, వాళ్ళు చేసిన మంచి మంచి పనులు తలుచుకున్నా కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మాకు నాలాంటి వయసు వాళ్ళకి, ఇక రాను పిల్లలకి తర్వాత వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అవన్నీ వాళ్ళకి గుర్తులుంటాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శైలజ ప్రియదర్శిని, చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు దేశభక్తి కూడా చాలా ఎక్కువని మీ భావోద్వేగాలు చూసి అర్థమయ్యింది. మీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మంచి విషయాల కొరకు ఎదురు చూస్తుంటాం. నమస్తే చేసామమ్మా. చాలా సంతోషం అమ్మా. నేను చెప్పే మాటలో కొద్దిగా మీ అందరికీ నచ్చుతున్నాయి. అది నిజంగా కూడా అదృష్టమే. ఊరికే అయ్యో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు కదా ఇది. అవి ఎవరు లైక్ చేయరు. అలాంటి అందరినీ అందరూ చూసేసే ఉన్నారు.
ఓకేనమ్మా, చాలా సంతోషం. ఎస్కే గౌడ, అయ్యో అమ్మ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు, సూపర్గా పాడారమ్మా, వాళ్ళందరూ స్వరాజ్యం ఇచ్చారు కాబట్టి మనం ఇలా ఉన్నామమ్మా. ఎమ్మి ఎమ్మి జల్లల కూర. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ గౌడ, థ్యాంక్ యూ. శ్రీ ఏంటి సరిత, నమస్కారం అమ్మ అని పెట్టావమ్మా, థ్యాంక్ యూ అమ్మ. దాసరి సత్య, హాయ్ అమ్మమ్మ గారు, నేను మీ వీడియోస్ని ఈ మధ్యనే చూస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చుతున్నాయి మీ వీడియోస్. మీ ఓల్డ్ వీడియోస్ అన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు అన్నీ చూస్తున్నా. లవ్స్ పెట్టి లవ్ యూ అని పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మ. పాతయన్నీ తీసి చూడు, ఎప్పుడైనా ఖాళీ దొరికితే 300 వీడియోలు అయినాయి. ఎప్పుడు ఖాళీ దొరికినా బోర్ అనిపించినా పనేమి లేదని అనుకున్నప్పుడు నా వీడియో పెట్టుకోండి, 300 ఉన్నాయి. ఓకేనమ్మా, చూడండి. థ్యాంక్ యూ అమ్మ. విజయ్ దుర్గ గారు, మీరు ఇలా రోజు మా ముందుకు రావాలి, వ్యూ రావాలి, వెల్కమ్ వ్యూ లవ్ పెట్టావు, మిమ్మల్ని చూస్తే ఏదో ఒక ఆనందం, అదొక ఆనందం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నన్ను చూస్తే మీ ఇంట్లో వాళ్ళని చూస్తే మా చుట్టాలు వచ్చినా కూడా మనం ఎంత ఆనందపడిపోతాం. అలాగే నన్ను చూస్తే మీ సొంత మనిషిలాగా అనుకుని మీరు ఆనందిస్తున్నారని చాలామంది చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మ. నాకు జనం అంటే చాలా ఇష్టం. జనంలో పుట్టి పెరిగి వచ్చేసాను కదా, జనం అంటే తెగ ఇష్టం నాకు. అందుకని నన్ను చూసి ఇష్టపడేవాళ్ళు ఉంటే ఇంకా ఇష్టం కదా. థ్యాంక్ యూ అమ్మ. బుజ్జి లవ్స్ పెట్టారమ్మా, థ్యాంక్ యూ. కళా రవి, హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు మీరు? మీరు మాట్లాడే తెలుగు నాకు చాలా ఇష్టం. కొన్ని మీరు మాట్లాడితే నేను అదోశ్రీవే చేస్తున్నాను. నేను ఓకే చూసావా, ఒకటి కరెక్ట్గా రాదు. అబ్జర్వ్ చేస్తున్నాను. చిన్న చేపలు పులుసు ఇప్పుడు బాగుంటుంది. నాకు చేపల పులుసు అంటే ఇష్టం. మీ డివోషనల్ సాంగ్ సూపర్, ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ. నాగరత్నం ఏలేటి, అమ్మ నా వీడియోస్ అన్నీ మీరు చదువుతారు, చాలా హ్యాపీగా ఉంది. మీరు తింటే సూపర్ అన్నమాట మీరు చదివితే నాకు నవ్వు వచ్చిందమ్మా. మీరు మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ అమ్మా. మీరు చేసినట్లు ఎప్పటికప్పుడు చదువు దగ్గరే క్లీనింగ్ చేస్తున్నాను. ఓకే చేసుకోవాలమ్మా, అది మంచిది. పగలు రాత్రి కూడా వంటిల్లు నీట్గా ఉండాలి. చెప్పాను ఎప్పుడో ఒకసారి మీకు, లక్ష్మీదేవి వంటింట్లో తిరుగుద్దని. వంటిల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, చెత్తగా ఉంచుకోకూడదు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తున్నామంటే హాల్ శుభ్రంగా ఉంటుంది, అంతవరకే ఉంటుంది. కానీ వంటిల్లు పెద్దగా పెట్టుకోరు. పనులన్నీ చేసేసి వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని వంటిల్లు మర్చిపోతారు. దిಢీర్ని ఎవరో వెళ్తారు వంటింట్లో కూడా, వాళ్ళ వంటింట్లో ఎలా ఉంది చూద్దామని. అప్పుడేముంది, అలా కనిపించకూడదు. వచ్చిన వాళ్ళం కూడా మనసు చూడంగానే ఆహా అనిపించాలి. వాళ్ళ మనసుకు కూడా, వాళ్ళ మనసు కంటే కూడా ముందు వంటిల్లు శుభ్రం మనకు మంచిది. ఓకే అమ్మ, నేర్చుకుంటున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మ. SVA 8344 అమ్మ, హాయ్ అమ్మ, మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ వంటలు మరియు మీ మాటలు వినడం కోసమే వీడియోలు తప్పకుండా చూస్తానమ్మా. నాకు చిన్న బాబు ఉన్నాడు, వాడు నిద్రపోయాక మీ వీడియో చూస్తూ అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటో కరెక్ట్గా రాయలేదు, SVA ఉంది. ఓకే అమ్మ, బాబు పడుకున్న తర్వాత చూసుకుంటున్నాను, అదొక్కటే చూస్తున్నాను అనుకున్నా, మనసు ప్రశాంతంగా ఉంటుందన్నా, అది చాలా 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 థ్యాంక్స్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అలా బృందావనంలోనే ఏదోనయ్యా 4655 వెరైటీగా ఉందిగా పేరు. నన్ను కూడా ఏడిపించావమ్మా, లవ్ యూ, థ్యాంక్ యూ. అంటే నీకు కూడా దేశభక్తి ఎక్కడో ఏదో కోణంలో ఉంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రమ్య వెంకి, నమస్తే మై స్వీట్ నాని, భావనారామ్, చికెన్ ఫ్రై సూపర్, గాంధీ టకన్ యువర్ హెల్త్
సూపర్గా ఉందే, సూపర్గా అండి, సూపర్గా ఉందేమో అయితే. టేక్ టేకన్ యువర్ హెల్త్ అండ్ సింగింగ్ సూపర్, శారీ అండ్ సూపర్, టాకింగ్ సూపర్ సూపర్ అని అసలు చాలా లవ్స్ పెట్టావయ్యా, చాలా థ్యాంక్స్ అమ్మాయ. రమ్య వెంకి, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పద్మావతి, నమస్తే అమ్మమ్మ, ఎలా ఉన్నారు? నేను నాన్ వెజ్ తినను, అయినా సరే మీ వీడియోస్ ఒక్కటి కూడా వదలకుండా చూస్తా. వంటలన్నీ చాలా ఈజీగా చేస్తూ మా అందరికీ నేర్పుతున్నారమ్మమ్మ. లవ్ చాలా పెట్టామమ్మా, చాలా థ్యాంక్స్. ముగ్గురు రాశారు ఇట్లా అని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పండరి పల్లన రాధ, పండరి పల్లన అనురాధ అనుకుంటా, అనురాధ. ఈ వెరైటీస్ అన్నీ మేము కూడా చేసినప్పుడు తినేవాళ్ళం. చిన్నప్పుడు తినేవాళ్ళం. మా అమ్మ కూడా మీలాగే చేసేవాళ్ళు అమ్మ, కానీ ఇప్పుడు మా అమ్మ లేదు. మీరు వండి తింటుంటే మా అమ్మ గుర్తు వస్తున్నారు. నిజమేనమ్మా, అమ్మ లేని వాళ్ళందరూ నన్ను చూసి చాలామంది అమ్మ అనుకుంటున్నారు. అది నిజంగా చాలా అదృష్టమే. ఇన్స్పిరేషన్గా తీసుకునేది వేరైతే, అమ్మ లేని వాళ్ళు మా అమ్మని చూసుకుంటున్నాం మీలో అన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. రాజేశ్వరి, సాంగ్ సూపర్ సూపర్ అని పెట్టామమ్మా, థ్యాంక్ యూ. విజయలక్ష్మి లైక్స్ పెట్టి, ఫిష్ కర్రీ అమ్మ సూపర్ అమ్మ, ఫిష్ కర్రీ సూపరు, ఐ లైక్ యువర్ ఈటింగ్ అమ్మ, సాంగ్ సూపర్ సూపర్ అని పెట్టి, యు ఆర్ గ్రేట్, గాడ్ బ్లెస్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నమస్కారాలు, లవ్లు చాలా పెట్టారమ్మా, థ్యాంక్ యూ అమ్మ. నాగా కోటేశ్వరరావు, మీరు నటించిన సినిమా షూటింగ్ కబుర్లు, మీ పాత్రల గురించి కూడా చెప్పండి. అవును, చాలామంది ఎలా అడుగుతున్నారు. ఏంటో ఎప్పటికప్పుడే టైం ఉంటలే, చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఏంటంటే చేస్తున్నా. ఓకే, తప్పకుండా చెప్తా. రాజేశ్వరి, లవ్ యూ అమ్మ, లవ్స్ చాలా పెట్టారు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. లలితా కుమారి, సూపర్గా చేశారు కర్రీ, మీ హ్యాండ్తో ఏమీ వండినా అది అమృతమే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ. చెప్పే మాటల్లోనే నువ్వు అమృతమే నేను తినే దాంట్లో చూసి అంటున్నావు. ఇక నా చేతి వంట తిన్నప్పుడు అంటావేమో మనస్ఫూర్తిగా. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మ. అటువంటి అవకాశాలు రావాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ముని కృష్ణ, హాయ్ అమ్మమ్మ, థ్యాంక్ యూ అయ్యా. మధుసూదన్ ది కొండ, మధుసూదన ఏదో కొండ ఉందమ్మా. అవునమ్మా, మీరు తింటుంటే చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ, చాలామంది అదే అంటారు. ఏంటిది, ఏటుకూరి లక్ష్మి, వేటుకూరి లక్ష్మి ఏమో, వేటుకూరి కదా, ఏటుకూరి లక్ష్మి, సూపర్ కర్రీ, థ్యాంక్ యూ అమ్మ. ఎవరు పేరు, సవిత్ర కృష్ణప్ప అమ్మ, ఐ లైక్ యువర్ ఈటింగ్ సూపర్ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ అమరాపల్లి పద్మావతి, మ్యామ్ హౌ ఆర్ యూ, మీ శారీ సూపర్, పర్పుల్ కలర్ బ్లౌజు కరెక్ట్ మ్యాచింగ్, పింక్ కలర్, పింక్ లొకెట్ ఇంకా బాగుంది, డ్రెస్సింగ్ సెన్స్ సూపర్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సూపర్ లేదు, పడలేదు. ఆ చీర తీసి దానికి ఏమైనా మ్యాచ్ అవుద్దని జాకెట్లు ఎతుకుతూ ఉంటా. ఒక్కోసారి చీరలో జాకెట్లు ఉండవు, ఎక్కడ పోతాయో, కడదామని ఎక్కడ లాగుతాయి ఏదైనా ఇదని అనుకోని మైండ్లో ఊరికే వెళ్తా, ఏదో ఒకటి లాగుతా, దాని జాకెట్ లేదు, అందులో జాకెట్ లేదుగా, జాకెట్లో తీద్దామని అనిపించదు. మళ్ళీ జాకెట్లన్నీ ఒక చోట ఉంటాయి, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి బట్టల షాప్లో కనుక మనం జాకెట్లు అనుకున్నాడు చూస్తాడు, చీర తీసుకెళ్ళి అలా పెడతా, అలా చేస్తాను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాజశ్రీ ఉట్టుకూరమ్మ, హాయ్ సిస్టర్, గుడ్ ఈవినింగ్. మీరు చేపల కూర చేశారు, నేను వెజ్ అయినా మీరు అంటే ఇష్టం కాబట్టి చూస్తాను. లవ్ చేసి ఎప్పుడు కలవాలి సిస్టర్, మీరు చేసేది ఏదైనా సూపరే. గోంగూర పచ్చడి చేయరా ఒకసారి, మీరు పాటలు సూపర్గా పాడుతున్నారు, నిండుగా హుందాగా ఉంటారు, అదే మీకు అందం.
మీ ఇల్లు చూపించండి సిస్టర్ అని చాలా లవ్స్ పెట్టారమ్మా. చూపిస్తా. ఓ మీరు వెజిటేరియనా? ఎప్పటి నుంచో చదువుతున్నాను కదమ్మా. పుట్టుకూరిదే చదువుతున్నాను. వెజిటేరియనా? సరే సరే చూపిస్తానమ్మా. ఇల్లు చూపించేస్తా. అదే కొంచెం పనులున్నాయి అటు ఇటు. మళ్ళీ నేను ఏదో వైజాగ్ వెళ్ళే పని ఉంది. ఈ వీడియో మీకు ఎప్పటికి వస్తుందో చాలా రోజులు పడుద్ది. ఈ వీడియో మీకు వచ్చేప్పుడు నేను వెళ్ళి కూడా వచ్చేస్తా. ఓకేనమ్మా? చూపిస్తా. ఈ లోపలనే చూపిస్తా. వాణి ప్రసాదరావు దిన. నమస్కారం అమ్మా. నోరూరించే వంటకంతో పాటు మనసుకు హాయినిచ్చే పాట. నాకు చాలా ఇష్టం ఈ పాట. చాలా బాగా పాడారమ్మా. చాలా లవ్స్ పెట్టావమ్మా. చాలా థ్యాంక్స్. చాలా ఓకేలు పెట్టావు. ఫ్రమ్ కుమారి రాజనాల. ఓకే అమ్మా కుమారి. థ్యాంక్ యూ అమ్మా. ఋతు. చేపల కూర బాగుంది. నాకు ఇష్టమైన పాట పాడారండి. నేను కోరిన పూజాఫలంలో పాట పాడండి ఋతు. పాడతా. పూజాఫలంలోది పాడతా. ఏ పాట ఎతుకుతాను? పూజాఫలంలోది ఏం పాట ఎతుకుతా. ఓకే అమ్మా పాడతా. జీవి భాస్కర్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? మీ వీడియోస్ మేము డైలీ చూస్తున్నామమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. రాధ. సాంగ్ చాలా బాగా పాడారు. నేను కూడా మీతో కలిసి పాడాను. మీతో కలిసి పాడానమ్మా. మాది కూడా బందర్ దగ్గరన్నమ్మా. బందర్ దగ్గరనమ్మా. ఇసుకు దొందులు అంటే చాలా ఇష్టం. ఇసుక దొందులు ఒకసారి చేశానమ్మా. మరి వీడియో చూడు, లేకపోతే మళ్ళీ తీసుకొచ్చేస్తా. ఎంత ఇసుక దొందులు బాగుంటాయి కదా. బందర్లో అవన్నీ చాలా బాగా దొరుకుతాయి. బందర్ అంటున్నావు కదా, బందర్లో సూపర్ చేపలు దొరుకుతాయి. బందర్ అంటే నాకు చాలా ఇష్టం. మార్కెట్లు మేము చాలా వాళ్ళు ఉన్నాం బందర్లో. బందర్లో కాళీకానిపేటలో ఉండేవాళ్ళం. కొన్నాళ్ళు రాజుపేటలో ఉన్నాం. అప్పుడు తెలుసు గడ్డి బజార్ అని ఒకటి ఉంటుంది అక్కడ. అటు వెళ్ళేవాళ్ళం. తర్వాత పెద్ద బజార్ ఉంటుంది కోనేరు సెంటర్లో. అవి తెలుసు నాకు. బందర్ చాలా బాగా తెలుసు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. అండ్ దివిజ. హాయ్ డార్లింగ్. చెప్పాల కూర సూపర్ సాంగ్ సూపర్. ఎండలు మండుతున్నాయి డార్లింగ్, జాగ్రత్త. ఏడవకు డార్లింగ్, ఏడవకు. కరెక్ట్గా చెప్పారు డార్లింగ్. అవును. అంటే ఇవన్నీ చెప్తున్నాను కదా. మరి నాకేంటో ఎక్కువ ఏమంటారు దాన్ని, సెన్సిటివ్ అంటారు చూసావా, అలా ఎక్కువగా ఉన్నట్టుంది. నాకు ఊరికే వచ్చేస్తుందేమో మరి. ఈ జనాలు, బంధుత్వాలు, ఈ ప్రేమలు ఎక్కువైపోయి ఇలాంటివన్నీ వచ్చేస్తాయేమో. అలాంటి ఏది తలుచుకున్నా కూడా దేవుడిది పాడినప్పుడు అలాగే వచ్చేస్తాయి. ఒకసారి ఏదో పాడాను, అప్పుడు వచ్చేస్తాయి అలా. ఇది మరీ దేశభక్తి గీతం కదా, మామూలుగా పాడుకునేదాన్ని. వాళ్ళందరినీ ఆడినప్పటికీ అట్లా వచ్చేసింది తర్వాత. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. కరెక్ట్ చెప్పారు డార్లింగ్. ఓకే. అవే చదువుతున్నారు అని. ఏంటిది? ఏవో చదువుతున్నారు అని. మధుసూదనుడి కొండ. అవే చదువుతున్నారు అని అంటే నాకు అర్థం అవ్వలే. మరి మ్యాటరే లేదు, ఇది మాత్రమే ఉంది, నాకు అర్థం అవ్వలేదమ్మా. కాసిని లలిత అంట. హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నానమ్మా. డోంట్ కర్రీ అమ్మా. వేటుకూరి లక్ష్మి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. చంద్రకళ అమ్మా, మీ శారీస్ చాలా బాగుంటాయి. ఎక్కడ తీసుకుంటారమ్మా? ప్లీజ్ చెప్పండి. ఇప్పుడుయా ఇవన్నీ 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, కనీసం 15 సంవత్సరాలు ఆ టైంలో ఈ షాప్ అనేది ఉండదు. ఎప్పుడన్నా ఎక్కడికన్నా అటు అప్పట్లో వెళ్తాగా ఏమో ఉండే, కళాంజలి ఏమేమో ఉండే కదా. ఎప్పుడన్నా షాపులతో ఆడతో పట్టి వెళ్తే అప్పుడు కొనుక్కున్నాయి. కాకపోతే ఏంటంటే నా దగ్గర క్రేపులు ఎక్కువ ఉంటాయి. మా పిల్లలు కొన్న క్రేపులో కొనేవాళ్ళు. పెళ్ళి అవ్వకముందు, పెళ్ళి అయిన తర్వాత నాకు పెట్టిన క్రేపులే పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఎక్కువగా అలాంటివే కొనుక్కుంటా. కాటన్ తక్కువ కడతా. ఏం లేదు కడతానికి. గంజి పెట్టాలి, మళ్ళీ వెయ్యాలి. గంజి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఉన్నారనుకో, రోలింగ్ వాళ్ళు.
కాటన్ చీరలు కడితే ఇంకా లావు కనపడతామేమో ఇలాంటి ఫీలింగ్స్తో పెద్దగా కాటన్ చాలా ఉన్నాయి ఇంట్లో, పెద్దగా కట్టను. అన్నపూర్ణ అన్నపూర్ణ కుమ్మర ఏదో ఉంది. మేము వెజిటేరియన్. నేను అన్నిసార్లు పెట్టిన మెసేజ్ చదవటం లేదు. అలాగా అన్నపూర్ణ చదివినట్టు చాలా గుర్తొస్తుందమ్మా నాకు. మేము వెజిటేరియన్. నేను అన్నిసార్లు పెట్టిన మెసేజ్ చదవటం లేదు. మాది విజయవాడ. మీ సాంగ్స్ చాలా చాలా ఇష్టం. సాంగ్స్ గురించి చూస్తాను. మీ వీడియోస్ మంచి విషయాలు చెప్తారు. లవ్స్ పెట్టావమ్మా, 100 లవ్స్ అనుకుంటా. చాలా చాలా 100% చాలా చాలా బాగా పాడారు. నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. సాంగ్ బుక్కు ఎక్కడ కొన్నారు? ఒక ఎపిసోడ్ సాంగ్స్ పాడండి ప్లీజ్. ఒక ఎపిసోడ్ అంతానా, ఒక వీడియో అంతా సాంగ్సే పాడనా? చూసేవాళ్ళు తక్కువైపోతే అందుకని ప్రతి వీడియోకి ఒక పాట పెట్టుకున్నాం. వీడియో అంతా సాంగ్సే పాడామంటే ఇక చూసుకోండి, ఈవిడేంటి స్టేజ్ ఇది ఇట్లా పాడుతుంది అంటారు. అందుకని నీకు నచ్చటం మంచి విషయం, ఓకేనమ్మా. ఎవరైనా బాగుంది కాబట్టే, ఇప్పుడు నేను 100% బాగా పాడేస్తున్నానని నేను చెప్తల్లా, కానీ నాకు వచ్చు అనేదాన్ని నాకు నేనే ఒప్పుకుంటాను అనమాట. అది ఎవరికో నచ్చుదో లేదో అది వేరే విషయం. ఇందులో బొంకటం కూడా ఉండదు. నేను పాడేసి ఉండి కరెక్ట్గా పాడే ఫీలింగు, కరెక్ట్గా పాడేవనే ప్రశంసలు తీసుకుని ఉన్నాను ఒకప్పుడు. అందుకని ఆ ధైర్యంతో మీ ముందు పాడుతున్నాను. కొద్ది గొప్ప పోయినా కూడా అది వయసుని బట్టి పోతుందిలే అని తీసేస్తా. అంతేగాని రాని దాన్ని ఇక్కడ ఏదో డ్రామా ఆడతా అస్సలు ఆ ఫీలింగ్ నాకే ఉండదు. నాకు వచ్చనే ధీమాతోనే ఉంటా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మొత్తానికి వీడియోలు చూడండి పాట కోసం, ఖచ్చితంగా పాట పాడతారు రోజు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఈ ఏజ్లో జల్లలు తింటే అంత అత్తయ్య వాతం అంటారమ్మా. ఎందుకు? ఈ ఏజ్లో జల్లలు తింటే వాతం అంటారా? ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈ చేపల విషయంలో ఈరోజు ఆ రోజు ఇది వాతం, ఇది వేడి, ఇది జలుబు, ఇలాంటి ఏమి ముఖ్యంగా చేపల విషయంలో నాన్ వెజ్లో అస్సలు నాకేం ఉండదు. ఎందుకంటే అంటారు చూడు, అందులో పుట్టి అందులో పెరిగింది అంటారు చూడు, అలాగే చిన్నప్పటి నుంచి కూడా నాకు మా ఇంట్లో చేపలే తిన్నాను 70%. ఆ 30% తినుంటే పచ్చళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు, అంతే. 70% నేను చేపలే తిన్నా. అందులో చిన్నవి 50% తిన్నా. అందుకని ఈ చేప ఇది వాతమా, ఇది వేడా, తినకూడదా, అసలు అది లేదు. నా వంటికి అలాంటిది ఉండదు కూడా. అది చేపలు తిన్నందువల్ల నాకు ఆరోగ్యం ఇలా అసలు ఆ థాటే నాకు రాదు, నాకు అలా అవ్వదు. టచ్వుడ్ అంతే. ఎప్పుడు నాకు అవంటే చాలా ఇష్టం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది చేసి ఈ జల్లల పులుసు చేసి ఒక 1 మంత్ అయిపోయిందండి ఈ కూర చేసి. నేను అటు ఇటు తిరగటం అన్ని పనులు అయిపోయినాయి. ఇంటికి వచ్చిన కొత్తలో చేసేసాను, ఇప్పటికి వచ్చింది. ఈరోజు నేను చేసేది మళ్ళీ కూడా నాన్ వెజ్ చేపలే. ఇప్పుడు మామిడికాయలు వచ్చినాయి కదా, మొన్న చేసుకొచ్చాను. మీకు ఈ వీడియో వచ్చేసి ఉంటుంది, మామిడికాయ ముక్కలది వస్తుంది. ఇది వచ్చేటికి మీరు చూసేస్తారు పచ్చళ్ళు అన్నీ. మామిడికాయ ముక్కలు ఉన్నాయి, అదేసి మామిడికాయ చేప, పెద్ద చేపది పులుసు పెడతా. ఇప్పుడు రండి, చాలా టైం అయిపోయింది, రండి. ఇదిగో మొన్నే వచ్చి తెచ్చారు, కానీ అది ఆ రోజు మా కెమెరామెన్ లేడు. అంతా క్లీన్ చేశానమ్మా. ఇప్పుడు మీరు చూసుకోండి, మనం వాళ్ళు తోమి ఎవరు కొన్ని రోజుల్లో ఊరికి కోసి ఇచ్చేస్తారు. అలాంటప్పుడు మనం తోమేస్తాం. తోమడం కూడా మొన్న చూపించాం మీకు. ఇప్పుడు అలా కత్తిరి పెట్టుకొని ఈ పైది కూడా ఇలా తీసేసుకోండి. చూడండి ఎలా చేస్తున్నాను, అదిగో చూసారా, ఇదిగో అది, ఇది వేసేసా. ఇది డస్ట్, ఇదిగో ఇలా. నాకు చేపలు తినడం ఎంత పిచ్చో ఈ క్లీనింగ్ కూడా అంత పిచ్చి. అందుకే నేను అందరిలో చేపల కూర తిన్ను. చూసారా, ఒక ముక్కలు చేసి ఇచ్చేస్తారు కదా మనకి. అప్పటికి మనం ముక్కలు చేసాన్ని జాగ్రత్తగా తోముతాం. దేంతో తోమైనా మళ్ళీ మీకు చూపిస్తా, దాంతో తోముకోండి.
ఇదిగో చూసారమ్మా. ఇక తోమేశాం కదా మనం రాతి మీద అనుకుంటారు. అనుకున్నప్పుడు కూడా రాతి మీద ఇవన్నీ రావు. సరే చెత్త అది. ఇది ఆల్రెడీ చాలాసార్లు కడిగానమ్మా. ఇవి తెచ్చినప్పుడు ఆ రోజు కెమెరామ్యాన్ దొరకలేదమ్మా. అందుకోసం నేను తల తోక అట్లాంటివి వండేసుకుని మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ అట్టి పెట్టే కాసిని అంటే నడుముక్కలు ఇయ్యే. ఇక అబ్బాడా ఇది ఇప్పుడు ఇలా చేసేసా కదా, దీన్ని ఇది ఇలాగే ఉంటుందిలే. ఓకే, ఇప్పుడు ఇందులో మనం పని చేద్దాం. ఒక ప్యాకెట్ తెప్పించేసి బాటిల్లో పోసా. ఇదిగో ఉప్పు ఇంత పడుతుంది చూడండి, వేసా. ఎందుకు ఇంత పడుతుందంటే మామిడికాయలు వేస్తున్నా. ఇదిగో పచ్చికారం మీకు తెలుసు, చాలు 3 స్పూన్లు. 2 చాలు చేపల కూరకైనా కూడా, కానీ 3 ఎందుకు వేసానంటే మామిడికాయ ముక్కలు. ఇదిగో ధనియాల పొడి ఇక్కడే కలిపేసి అటు పెట్టుకుని ఉల్లిపాయ కోసే వరకు. ఇదిగో అమ్మ, ఇది జీలకర్ర పొడి. ఓకేనా. పసుపు మెంతి పొడి అవన్నీ నూనెలో వేస్తా, మీకు తెలుసు కదా. ఇదిగో ఇందులో ఉప్పు కారం పసుపు వేయాల. పసుపు మెంతి పొడి నూనెలో వేస్తాను. ఇలా చేపల పులుసు చేపల ఇగుర్లు కూడా చాలా రకాలు పెడతా, మీకు చూపించినట్లేను. మా హరిత చూపించినట్టుంది అమ్మ ఇలా పెడుతుందని. నేను కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. అలా పిల్లలు చిన్నప్పుడు అలా పెట్టేదాన్ని. చూసారా, కొంచెమే, ఎక్కువ అక్కర్లా. ఇదిగో ఇది పెట్టేసా. ఇక చాలు. ఇక ఇది ఒక పక్కన పెట్టేసి అందుకే దేనికి అదే వేసుకుంటాను నేను. ఈ మా కోడలు కవర్లు తెమ్మంటే ఇలా తెచ్చి ఇలా ఎక్కువ వేసే దాంట్లో వేసింది. దేనికి ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటాను నేను. చాలు. చూసారా, మళ్ళీ ఇదంతా ఎక్కువ కరుగుతుంది. ఇవి అమ్మ ఈ మామిడికాయ ముక్కలు. మామిడికాయ ముక్కలు ఓకేనా. ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇదిగో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నా. చేపల కూర కదా, చేపల కూరలో ఎక్కువ వేసుకోవచ్చు. మాంసాల కూరలో అన్ని పచ్చిమిరపకాయలు అయిపోయినా పర్వాలేదు. అది తీసేసాం. సన్నగా కోసుకోవటం అవసరం. చేపల కూరనే కాదు, ఏ కూరలో అయినా ఉల్లిపాయలు మనగా చూడకూడదు. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు కోసుకుంటున్నాం అనుకో, చిన్నప్పుడు ఆ కత్తిపేటల మీద కూర్చుని ఇంత లావు మొక్కలకు వచ్చేవాళ్ళు, అవి కూరల్లో కనిపిస్తూ ఉండే. ఇప్పుడు కూరలో ప్రత్యేకించి ఒక ఉల్లిపాయ పులుసు పెడితే తప్పితే కూరలు వేసే ఉల్లిపాయ నాకు ఉల్లిపాయ ముక్కలు కనిపించవు. కోడిగుడ్లు పులుసు పెడతాను చూడు, అప్పుడు కనిపిస్తాయి. అంతవరకే.
తినకపోయినా కూడా ఆ టేస్ట్ దిగుతుంది, నేను వేస్తా. అదే మా కోడలైతే ఇప్పుడు వేసిన పచ్చిమిరకాయలన్నీ తినేస్తుంది. తినే అదే అనమాట ఆవిడ డ్యూటీ. పచ్చిమిరకాయలు ఎవరు పళ్ళిలో పడినా ఆవిడకి వేసేయచ్చు, మనం కలిసి తింటుంటే. ఓకే, ఇదిగో అమ్మ కొంచెం 2 నిమ్మకాయలు అంత ఉంటుంది చింతపండు ఉడకబెడుతున్నా. మామిడికాయ ముక్కలు వేసినా కూడా చింతపండు వేయాలి, అర్థమైందా? అది ఆ మామిడికాయ ముక్కలు నేను చూపిస్తాను కదా, తిప్పేయకూడదు కదా గిరగిర. ఎప్పుడు వేసిన ముక్కలు అలాగే ఉండాలి. పులుసుతో మామిడికాయ ముక్క పులుపు ఎక్కుద్ది అదంతా, కానీ తిప్పకూడదు, పులుపే ఉండాలి. ఓకేనమ్మా? ఇప్పుడు ఇంకా కూరకు పెట్టేసి బియ్యం కడిగి పెట్టేస్తా. ఓకే, ఇది అయిపోయింది. ఓకే అమ్మ, ఇదిగో ఈ చింతపండు వేడి చేసేసా, ఇది పోయి అంటించేసా. ఇప్పుడు దీనిలో బియ్యం కడిగి పెట్టేద్దాం. బియ్యం కడిగి పెట్టేసా. ఓకే, ఇది ఓకేనా? ఇది కూడా నీరంతా అయిపోయింది, చాలాసేపు అయిందిగా పెట్టి అంత పిసకటాకి. అందుకని వేడి నీళ్ళు ఇందులో పోసా. ఇదిగో అంతే. ఇప్పుడు చన్నీళ్ళు పెట్టి పిసుకుంటా తర్వాత. ఇదిగో ఇప్పుడు ఇది మాత్రం వేరుశనగ నూనె. ఇట్లాంటి చేపల కూరలు వాటిలోకి వేరుశనగ నూనె బాగుంటుంది. ఓకే, ఇందాక మనం ఏం వేయలేదు, పసుపు మెంతిపిండి వేయలేదు, స్పూన్ వేసా. ఇవి క్లియర్గా చూసుకోండి. ఎప్పుడు కూడా పసుపు కూడా మంచిదేనని మీకు చెప్పా. మీకు తెలుసులే, నేను చెప్పేది ఏంటి, పసుపు యాంటీబయాటిక్ అదేదో అంటున్నారు కదా, పసుపు మంచిది. మనం పనిమాల అదేసి తినండి, ఇదేసుకు తినండి, పసుపులో అదేసుకోండి ఇదేసుకోండి అంటే వేసుకోం. ఇలాంటి వాటిలన్నా మరి వాడుకుందాం. పాలలో పసుపు వేసుకు తాగండి అంటారు, వేస్తామా? తాగం. ఎంతో కొంత లోపలికి వెళ్ళేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. చూసారా? ఒక ఉల్లిపాయ, ఎన్ని ముక్కలు? 4, 2 చిన్న చిన్నవి అంతే. ఉడికిన తర్వాత 2-3 ముక్కల కంటే ఎక్కువ తినలేము మామిడికాయ ముక్కలు, అందుకని తక్కువ వేసుకోండి. ఇన్ని వేసేసుకోబాకండి. ఇదిగో చీల్ది పెట్టబాకమ్మ. ఈ చేపల కూరగా అతుక్కునే పనులే ఉండవుగా, అందుకని ఇదే పెట్టా. వేపుడు వేస్తే ఇది పెడితే రావట్లా, ఎంతైనా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది, అందుకే అలా చేస్తున్నాను. ఓకేనా? ఇదిగో మామిడికాయ ముక్కలు వేసేసా. అందులో తడి ఉంది కదా, ఫ్రీజర్లో పెట్టిన ముక్కలు కదా. ఎప్పుడూ కూడా మామిడికాయ ముక్కలు ఫ్రీజర్లోనే పెట్టుకోండి అమ్మ, ఫ్రీజర్లోనే పెట్టుకోండి. ఇదిగో ఇప్పుడు నేను ఇందులో మామూలుగా అల్లం వెల్లిపాయ వేసిస్తాను కదా, ఇప్పుడు వేయట్లా. ఉడికేటప్పుడు వేస్తే మంచిదంట, అల్లంలో ఉన్నది ఏదో మనకు ఆరోగ్యానికి మంచిదనేది మంచిదంట చూసా, అందుకోసం వేయట్లా. చూసావమ్మా? ఇదిగో పళ్ళెమే, శుభ్రంగా కడుపు పెట్టుకున్న పళ్ళెమే కదా ఇది, అదంతా ఎందుకంట, అందుకని ఇది కూడా ఇందులో పోసేసా. ఇదిగో చూడండి, చేపల కూరలకి చేపల కూర దాక్కలు ఉంటాయి స్టీల్, అవి అయితే ఈ ముక్కలన్నీ పడతాయి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఎక్కుతుంది ఇది, అందుకని చాలామంది చేపల కూర దాక్కల్లోనే వండుతారు. ఇవన్నీ కళాయిల మూలంగా అలా అనిపిస్తుంది మీకు, అంతే. అది పులుసు పోసేటప్పటికి అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు చూసారా క్లియర్గా పెట్టేశాను, అది ఈ పులుసు పోసేటప్పటికి క్లియర్గా ఉంటాయి. ఇదిగో చూడండమ్మా, వేసేసా. కావాలంటే ఒక పని చేద్దాం,
బాగానే తిరుగుతుంది కాబట్టి ఇంకో నిమిషం కూడా సిమ్లో పెడదాం. తర్వాత పోస్తా. ఓకేనా? ఈ లోపల పులుసు ఇంకో దాంట్లో పోసుకుంటా. బాగా గట్టిగా పిసుకోవాలి, చెప్పాను. తెల్లగా వచ్చేయాలి నీళ్ళు. ఓకేనా? అది ఇదిగో వడకట్టేసా. వడకట్టకుండా ఏమి వండరు నేను దాన్ని. ఇదిగో చూడండి, అదిగో ఇక అంతే, సూపర్గా ఉంది. ఇదిగో చూడండి. ఓకే, క్లియర్. ఇదిగో ఇది వచ్చేసింది. వెయిట్ పెట్టేశా. ఇది నేను పని చేసేసా. ఇదిగో చేప మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. పోతే ముఖ్యంగా ఇంకోటి మీకు చెప్పదలుచుకున్నది, ఎప్పుడు చేపల కూరని సిమ్లో పెట్టి వండకండి. సిమ్లో పెట్టి వండకూడదు, హైలోనే ఉండాలి. చేపల కూర హైలోనే గుబ మంటలు ఉడికొస్తే ఆ బుడుపులు అట్ట వస్తాయి చేప మీద. అంటే ఫ్రెష్ ఇది అయినా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టినాను కూడా, ఆ హైలో ఉడికిన చేప వేరే అలా ఉంటుంది. ఎప్పుడు సిమ్లో వండకూడదు. చికెన్లు మటన్లు అన్నా హైలో పెట్టిన తర్వాత కూడా సిమ్లో పెట్టుకోవచ్చు, కానీ చేపల కూర అట్ట సిమ్లో పెట్టకండి. ఇది ఇప్పుడే కదా చేశాను, ఇది ఇప్పుడే కదా వడకట్టా తీశాను. ఇది చింతపండే, పెద్ద ఇదేం లేదు ఇందులో, అంతే. ఇదేం ఇందులో పడేసాను, మర్చిపోయా. అయినా దీంతో పని లేదనుకో నాకు ఇప్పుడు, ఇక దాంతో పనే లేదు. దీంతో అయినా కూడా తీసుకొచ్చా, అంతే. నాటి పలనాటి బ్రహ్మను. ఇదిగో అమ్మ కొత్తిమీర. ఇదిగో అమ్మ చూడండి, అల్లం ముందు వేయకోకుండా ఇలా ఉడికేటప్పుడు వేస్తున్నా. న్యాయంగా పాత వాళ్ళు ఊళ్ళల్లో మా అమ్మ వాళ్ళు కూడా ఇలా ఉడికేటప్పుడే వేసేవారు. ఇదిగో చూడండి వేసా కదా. ఇప్పుడు హైలో ఉండటం వలన చూడండి ఎలా ఉందో. ఇదిగో చూసారా, ఇదిగో మొక్క చూసారా, ఇది చూసారా, అలా వస్తుంది అన్నమాట. చూసారా, అన్నీ అలాగే ఉంటాయి. ఇదిగో బొడుపులు వస్తాయి. ఇదిగో చూసారా ఎలా వస్తున్నాయో. ఫ్రెష్ అయితేనే అలా వస్తాయి, లేకపోతే రాదంటారు. వస్తాయి, కాకపోతే హైలోనే ఉండాలి. మీరు సిమ్ముల్లో అట్లా వండకూడదు. ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు పులుసు పోసేసాను, అల్లం వెల్లిపాయ కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఇది ఒక కడిగి పెట్టానుగా, ఇది వేసేస్తా. చూసారా, ఇదిగో ఎలా పెట్టానో. కొత్తిమీర వేసేసా, అల్లం అన్నీ వేసేసా, అంతే. ఇదిగో మామిడికాయ ముక్క కూడా ఏం తిప్పకూడదమ్మా. చూసారా ఎట్లా మగ్గిపోయిందో. ఇదిగో ఇలాగే ఉండాలి. తిప్పడం మొదలుపెట్టారనుకో అవి మెత్తపడిపోయి బాగోదు, కూర అంతా పుల్ల పడిపోద్ది. చింతపండు పులుపులోనే ఉండాలి కూర, అర్థమైందా? అది అదిగో పెట్టేసి ఓకే. చీకడిగేసుకుని మళ్ళీ అల్లంలో లోపల పెట్టేసుకుందాం. ఇలా గాజు ఆటల్లో పెట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎన్నాళ్ళకి 1 month అయినా ఉంటుంది. ఓకేనమ్మా? ఇదిగో చూసారమ్మా, ఇదిగో ఇలా తీసేటప్పుడు అలా నీళ్ళు రాకూడదు, అంటే పులుసులాగా ఉండాలి. ఇప్పుడు నీరులాగా వస్తుంది. ఇంకో 2 ఉడుకులు రానిస్తే అది ఉండదు. అప్పుడు ఎప్పుడు కూడా నేను మీకు నీరు చూపించడానికి మీకు పెట్టే గరిటి మీరు ఇలాగే అనాలి. చేపల కూరని ఇదే పద్ధతిలో తిప్పాలి, అర్థమైందా? ఏమైనా తిరగేయాలంటే ముక్క అప్పుడు గరిటి పెట్టండి.
అంతే, అయిపోయింది. నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఈ వంటలు చాలా నచ్చుతాయి. వెజిటేరియన్ వాళ్ళైతే ఇక నా పాట కోసం నా మాటల కోసం చూస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఓకేనా? మీకు వరుసగా ఇప్పటి మొన్న అన్ని పచ్చళ్ళు గిచ్చలు అన్నీ వచ్చేసి ఉంటాయి. ఇది ఇప్పుడిప్పుడే పెట్టరు. ఈ పచ్చళ్ళు పనులు ఉన్నాయి, 5-6 వీడియోలు ఉన్నాయి. అవన్నీ అయినాక పోయి పెడతారు. ఓకేనమ్మా? ఇదిగో అమ్మ, నేను అసలు సిమ్లోనే పెట్టలేదమ్మా. ఇదిగో చిక్కబడిపోయింది. ఇదిగో ఇప్పుడు ఆపేస్తున్నాను చూడండి. స్టవ్ ఆపేసా. ఓకేనయ్యా? వంట అయిపోయింది కదా. ఇక మామూలే ఒక పాట సుశీల గారిదే పాడతా ఇవాళ కూడా. సినిమా పండంటి కాపురం. 1972లో వచ్చింది. ఓకేనా? ఈరోజు ఏంటో పొద్దున లేవగానే గొంతు నొప్పి కూడా అనిపించిన వేడి నీళ్ళు కూడా తాగా. చూద్దాం. మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావను. మనసా కవ్వించకే నన్నిలా, ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా, ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా, నేనోడిపోయి గెలుపొందినాను, నేనోడిపోయి గెలుపొందినాను, గెలిచానని నవ్వనా ఏడ్వనా, మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావను. మనసా కవ్వించకే నన్నిలా, ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం, ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం, ఏ నాటికైనా అవి చేరువోనా, కెరటానికి నింగికి స్నేహమా, మనసా కవ్వించకే నన్నిలా, మోముపై ముంగురులేమో పసివాడి మల్లి ఎలాయే, గుండెలోన కోరికలన్నీ కన్నీటి చారికలాయే, ఏ తీగకైనా కావాలి తోడు, ఏ తీగకైనా కావాలి తోడు, నా జీవితం శాపమా పాపమా, మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావను. మనసా కవ్వించకే నన్నిలా. చూసారా, ఇవన్నీ చాలా మంచి పాటలు. అది ఎప్పుడు పండంటి కాపురం అంటే జమున గారి సాంగ్ ఇది, జమున గారికి పాడిన సాంగ్ ఇది. ఆవిడ ఎట్లా మంచి యాక్టర్ తెలుసు కదా మీకు, ఇదనమాట. అంత మంచి మంచి పాటలు. ఓకేనమ్మా. అదే మన జయసుధ గారి ఫస్ట్ సినిమా పండంటి కాపురం. 72లో ఆవిడ ఎంటర్ అయిందనమాట. ఓకేనమ్మా. ఒక పని అయిపోయింది. ఇక పెట్టు తినడమే.
ఇదిగమ్మ ఒక ముక్క వేసుకున్నా, తర్వాత వేసుకుంటా మళ్ళీ. ఇదిగో పులుసును ఒక మామిడికాయ ముక్క కూడా ఒకటి వేసుకుంటా. ఒకటే పడింది, ఇంకోటి వేసుకున్నా. ఇది వేస్ట్ ప్లేటు. ఎంతసేపు పెట్టిందా? చాలాసేపు అయింది ఏమే బాబు. తడుపుకొచ్చా, అయినా కూడా కాస్త లేట్ అయింది కదా పాట పాడేదాకా, అందుకని తడుపుకొచ్చినా కూడా అలా అయింది. ఇదిగో మళ్ళీ పెట్టేసా. గరిటెడు అన్నం పెట్టేసుకున్నా. అమ్మయ్యా, చూసారు కదా. అదే చిన్న చేపలు అయితే ఎలా వేసేసుకుంటా, ఒక 7-8 పీసులు వేసేసుకుంటా కదా. పెద్ద చేపలు కొంచెం తక్కువ తింటా అన్నమాట. చేపలు అనేది ముఖ్యం, కాకపోతే చిన్న చేపలకి ఇచ్చినంత ఇంపార్టెంట్ పెద్దటికి పెద్దగా ఇవ్వను. అదే మీరు బందరు అన్నారు దాకా అమ్మాయి, అదే బందరు, విజయవాడ, గుడివాడ, ఈ రెండు నాకు బాగా తెలుసు. కాకినాడలో, ఆ రాజమండ్రిలో అన్నీ పెద్దగా తెలియదు, అక్కడ కూడా ఉంటాయి. అది అసలు గోదావరి కదా, బాగా ఉంటాయి. కాకపోతే మనకు వచ్చే చేపలు కృష్ణానది అన్నీ ఉంటాయి కాబట్టి నాకు తెలుసు. బందర్ల సముద్రం అన్నీ ఉంటాయి కదా, వాటి గురించి బాగా తెలుసు. సూపర్. కారం, ఉప్పు, మాడిపోతుంది. మామిడికాయ ఇంకా వేసిన ముక్క వేసినట్టే మామిడికాయ ముక్క ఉడికేసి ఉండాలి, మెత్తబడిపోకూడదు, కరిగిపోకూడదు. కరిగితే కూర టేస్ట్ పోద్ది. ఇలా గుజ్జులాగా తీసి ఇలా ముద్దలో పెట్టుకుని తింటే మీకు అది టేస్ట్. అది అర్థమైందా? అదే అన్నమాట. చూడండి, ఇంతవరకు నేను ముక్కలోకి వెళ్ళలేదు, వెళ్తా నిదానంగా. ఇదిగో పాట పాడాం కదా ఇప్పుడు, అదే అదే లిరిక్ మైండ్లోకి వెళ్తూ ఉంటాయి చక్కగా. ఇప్పుడే పాడాను, అందుకని అదే లిరిక్కి వెళ్తుంది. అది కూడా బాగా పాడుకునేదాన్ని, పండంటి కాపురం అవన్నీ చూసినప్పుడు. లోపల లోపల అప్పటికే పెళ్ళైపోయింది కదా. ఇదిగో చూడండి, టెంకితో పాటు కోసేసాం కదా. ఇవన్నీ కూర చూసేటప్పుడు మీకు వచ్చేసి ఉంటాయి, వీడియో వచ్చేస్తుంది. ఆంధ్ర వెళ్ళి అన్నీ కోసుకుని వచ్చాను కదా, అవన్నీ మీకు వచ్చేస్తాయి ఈ పాటికి. చేపల నుంచి ముళ్ళు తీయటం ఒక టాక్టిక్స్. ఇలా ఇలా నొక్కితే ముళ్ళు ఎక్కడ ఉన్నదో కనిపిస్తుంది, మనకు ఐడియాకి వచ్చేస్తుంది. అలా తీసుకుని తినండి. ఇందాక ఒక పెద్ద ముక్క వేసుకున్నా కదా, ఇంకో చిన్నది ఉంటే అది వేసుకున్నా, కదమే వేసుకోవాలి, చాలు. 2 ముక్కలు ఎక్కువ. డస్ట్లో వేసేసి ప్లేట్ అక్కడ పెట్టేసి మాట్లాడదాం. ఇది అలాగే పెట్టుకుని ఇందులో పడేసారనుకో, సింక్లో నుంచి చాలా కష్టం. అబ్బా, చూసారమ్మా, ఫుల్గా తినేసా, సూపర్గా. ఓకేనా? చేపలంటే ఇష్టం అన్నప్పుడు ఇంకేం చేస్తాం, తినేయట్లే. నాకే కాదు, 70% ఇష్టం అని చెప్పానే, నాకే కాదు, మా పిల్లలకు కూడా అంతే, ముగ్గురికి. నేను ఎక్కువగా చేపలే పెట్టా. అప్పట్లో చేపలే దొరికాయి, వాళ్ళ చిన్నప్పుడు కూడా ఆ చేపలే దొరికాయి, అందుకని వాళ్ళు అవే తిన్నారు. ఇప్పుడంటే వాళ్ళ పిల్లలకి చేపలు తక్కువ, వాళ్ళ పిల్లలకి వచ్చేప్పుడు చేపలు తక్కువ. చికెన్లో, మటన్లో ఇలాంటి ఫ్రాన్స్ అని ఇలా పెడుతున్నారు.
మా పిల్లలు ఫ్రాన్స్ రొయ్యలు తిన్నారు బాగానే, రొయ్యలతో పాటు చేపలు ఎక్కువ తిన్నారు. ఓకేనమ్మా. మీరు నాన్ వెజ్ వాళ్ళు అయితే మాత్రం ఇలా వండుకోండి అని చెప్పడానికి మళ్ళీ చెప్తాను. ఆ మామిడికాయ ముక్కలు సీజన్ వచ్చింది కదా, చూసేసే ఉంటారు ఈ లోపల నా వీడియోని మీరు. ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకొని తోలు తీసేసి అలా అందులో ముక్కలు కోసుకొని ఫ్రిడ్జర్లో పడేసుకోండి. ఎప్పుడన్నా ఇలా చేపల కూర, వంకాయ మామిడికాయ బాగుంటుంది, ములక్కాయ మామిడికాయ చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ వేసి వండుకుంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు. ఓకేనమ్మా. అయిపోయింది, ఇవాళ టైం కూడా చాలా అయింది. ఓకేనమ్మా. లేకపోతే చెప్పేదేముంది, 1,30,000కి చేరుకుంటున్నారు సబ్స్క్రైబర్లు. ఇంకా మీరు చెప్పండి, మౌత్ పబ్లిసిటీ మామూలే కదా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు షేర్ చేయండి. అది సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు షేర్ చేయండి, వీడియో అన్నా చూస్తారు. ఓకేమ్మా. అందరూ లైక్ చేయండి, టైం ఎక్కువ చూడండి. ఓకేనా. టైం ఎక్కువ చూస్తున్నారులే, నేను చెప్పిన తర్వాత చాలామంది చూస్తున్నట్టున్నారు. ఓకేనమ్మా. మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళు చెప్తున్నాను కదా రేపు వైజాగ్ వెళ్తున్నానని, కానీ నేను వైజాగ్ కూడా వెళ్ళి వచ్చేస్తాను. మీకు వీడియో వచ్చి చాలా రోజులు పడుతుంది. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, పచ్చళ్ళు పట్టినవి వచ్చేసి ఉంటాయి ఈ పాటికి మీకు. తర్వాత ఇది వదులుతారు. ఇంకో చేపల కూర కూడా ఉంది వదలాల్సింది. నిన్న జల్ల పులుసు వచ్చింది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అది వదలడం. మరి 4-5 వీడియోలు అయిన తర్వాత అది పెడతాడు. మట్ట గుడిసెలు దొరికినాయి, మట్ట గుడిసెలు దోసకాయ వేసి ఉండే, అది కూడా ఉంది, వస్తుంది మీకు చిన్న చేపలు. ఓకేనమ్మా. ఇలాగే మంచి మంచి రెసిపీలు చూసి మీకోసం చేస్తూ ఉంటా అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.